శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 8వ అధ్యాయం. శ్రీ స్వామి సేవకులు. చోళప్ప. శ్రీ స్వామి అక్కల్కోట రాగానే స్వామికి మొదటి భిక్ష పెట్టిన భాగ్యం చోళప్పకు లభించింది. ఆ తరువాత స్వామి ఎక్కువ కాలం వాళ్ళింట్లోనే ఉంటూ వచ్చారు. చోళప్ప భార్య యశోబాయి, 2 కొడుకులు స్వామిని చూచి పిచ్చివాడనుకున్నారు. కారణం, స్వామి బాలోన్మత పిశాచ వృత్తిలో ఉన్నారు. చోళప్ప స్వామిని తన ఇంట్లోనే ఉండమని ప్రార్థించి ఒప్పించుకున్నప్పుడు అతడే ఒక పిచ్చివాణ్ణి తెచ్చి ఇంట్లో పెడుతున్నాడని యశోబాయి ఎంతో అయిష్టతను వ్యక్తం చేసింది. చోళప్ప భక్తి విశ్వాసాలను పరీక్షించడానికి అతని భార్య స్వామి చేతిలో చక్కటి గీటురాయిగా వినియోగపడింది. స్వామి యథేచ్ఛగా ప్రవర్తించేవారు. ఇంట్లో ఉన్న ధాన్యం ఎవరి అనుమతి లేకుండానే స్వామి తీసుకుపోయి ఆవులకు పెట్టేవారు. దారిన పోయే బిచ్చగాళ్లను పిలిచి తన చేతికి ఏదొస్తే ఆ వస్తువు ఇచ్చేసేవారు. ఇంట్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ చిన్న పిల్లవాడిలా ఉచ్చపోసేవారు. ఒకసారి యశోబాయి ప్రత్యేకించి పండగకు పూర్ణాలు చెయ్యాలని శనగలు పెద్ద కుండలో పోసి దాచిపెట్టింది. ఈ లోపలే స్వామి ఆమెకు తెలియకుండా రోజుకు కొన్ని శనగలు తీసి ఆవుకు పెట్టేశారు. చివరకు ఆ కుండ ఖాళీ అయింది. కొండంత ఆశతో పండుగ ముందు రోజు ఆమె ఆ కుండ మూత తీసి చూచింది. అడుగున కొద్ది శనగలు మాత్రమే ఉన్నాయి. ముందు చోళప్పతో ఫిర్యాదు చేసింది యశోబాయి. కాని ఆయన స్వామిని ఏమీ అనలేదు. చివరికి కోపం పట్టలేక ఆమె స్వామిని తిన్నగా అడిగింది. స్వామి అమాయకంగా ముఖం పెట్టి, నాకేం తెలుసు, శనగలన్నీ నీ ఆవే తిన్నది, ఆమెను అడుగు, నన్నడుగుతావేం అన్నారు. ఒక రోజు స్వామి అకస్మాత్తుగా బయలుదేరి హోసాపూర్ అనే ఊరి వైపు నడక సాగించారు. చోళప్ప కూడా ఆయన వెనుక నడవసాగాడు. స్వామి కోపంతో అతని కేసి చూచి, మేము సన్యాసులము, నీవు గృహస్థుడివి, నా వెనుక నడవరాదు, నీవక్కడే ఉండి లోక వ్యవహారాల్లో చక్కబెట్టుకోవాలి అన్నారు. చోళప్ప మౌనంగా అక్కడే నిలబడ్డాడు. కాని వెనుకకు పోలేదు. స్వామి ఉగ్రులై తిట్టరాని తిట్లన్నీ తిట్టారు. చివరికి చోళప్ప కంటనీరు కారుస్తూ, నేను ఇల్లైనా విడుస్తాను కాని మీ పాదాలు మాత్రం విడవను అన్నాడు. ఆ దృఢభక్తికి స్వామి లోపల సంతోషించి తన చెక్క పాదుకలను అతని ముందుకు విసిరి వాటికి పూజ చేసుకోమన్నారు. కష్టాల్లో ఉన్న అనేక మంది భక్తులకు స్వప్నంలో ఆ పాదుకలని సేవించమని దివ్య సందేశాలు రావడం చోళప్ప విశ్వాసాన్ని మరింత దృఢం చేశాయి. ఇప్పటికీ చోళప్ప మఠంలో ఆ పాదుకలు పూజింపబడుతూనే ఉన్నాయి. చోళప్పకు ఇంట్లో పోరెంతున్నా స్వామి మాత్రం వారి కుటుంబంలో ఒక్కరైపోయారు. త్వరలోనే రాజావారు స్వామికి భక్తులై ఆయన వంటకు కావలసిన సామాగ్రితో పాటు నెలకు 5 రూపాయలు చోళప్ప ఇంటికి స్వామి వినియోగార్థం పంపారు. చోళప్ప పేదవాడు కావడం ఒక కారణము, అతని భార్యకు ఇష్టం లేకపోవడం మరొక కారణము చేసుకొని స్వామి ఆ తరువాత చోళప్ప ఇంట్లో అరుదుగా భోజనం చేయడం మొదలు పెట్టారు. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం మహాత్ముల కైంకర్యం. రాజులు చేయడం ధర్మం. రాజు చేసిన ధర్మానికి ఫలితం అతనే కాక అతని రాజ్యమంతటికి సంక్రమిస్తుంది. అయినా స్వామి ఇంట్లో గోల చేయడం, యశోబాయిని కవ్వించడం మాత్రం మానలేదు. చిన్న పిల్లలకు వేయవలసిన పక్క బట్టల మీద స్వామి నిద్రపోయేవారు. ఒక్కొక్కప్పుడు పొయ్యిలో దొడ్డికి కూర్చునేవారు. కష్టపడి యశోబాయి పొయ్యి వెలిగిస్తే అందులో నీళ్లు పోసేవారు. మడిబట్ట లారేస్తే పంతంగా తాకేవారు. తద్దినాలు వ్రతాలు జరిగినప్పుడు మడిగా వండిన వంటలు, మడి నీళ్లు తాకవద్దంటే తాకేవారు స్వామి. ఒకసారి యశోబాయి చాలా బొబ్బట్లు తయారు చేసింది. అదే సమయానికి వాకిట్లో ఒక సన్యాసి వచ్చి భిక్ష కోసం అలక్ నిరంజన్ అని కేక పెట్టాడు. అది చూచి స్వామి యశోబాయి చేసిన బొబ్బట్లన్నీ ఉన్న కుండను చేతిలో పట్టుకొని వాకిలి వైపు పరిగెత్తారు. యశోబాయి ఆతృతతో అంతకంటే వేగంగా పరిగెత్తి స్వామి చేతిలోని కుండను లాక్కొని వచ్చిన సన్యాసికి ఒక్క బొబ్బట్టు మాత్రం ఇచ్చి పంపింది. ఒకసారి చోళప్ప ఊరికి వెళ్లిన సమయంలో
స్వామి నట్టింటా నుంచొని ఆ ఇల్లు తమదని, అందులో ఇంకెవ్వరికి ఉండడానికి అధికారం లేదని కేకలు వేసి యశోబాయిని పిల్లలిద్దరినీ భయపెట్టి బయటకు గెంటారు. మళ్లీ వాళ్ళు తిరిగి లోపలకు రాకుండా కర్ర పుచ్చుకొని వాకిట్లో నుంచున్నారు. గత్యంతరం లేక యశోబాయి పిల్లలు పోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. వాళ్లకు మధ్యాహ్నం భోజనం లేదు. కాని స్వామి శాంతించలేదు. సాయంత్రం చోలప్ప ఊరి నుండి వచ్చి చిన్ని పిల్లలకు నచ్చ చెప్పినట్లు ఎంతసేపు చెప్పితే గాని స్వామి వినలేదు. ఒకప్పుడు యశోబాయి నవమాసాలు నిండి ప్రసవించనున్నది. ప్రసవ వేదన కూడా ప్రారంభమైంది. ఆమెకు గదిలో ప్రత్యేకంగా మంచం వేసి పడుకోబెట్టారు. కాని స్వామి ఆ తలుపుకు అడ్డంగా కూర్చొని ఎవరెంత చెప్పినా ఆ తలుపులు మాత్రం వేయనివ్వలేదు. దానికి తోడు ఇంట్లో ఒక ప్రక్క సర్దిన వస్తువులన్నీ తీసి ఇల్లంతా చిందరవందరగా పడేశారు. కాని చివరికి ప్రసవ సమయం ఆసన్నమయ్యేసరికి తమంతటా తామే స్వామి తలుపు దగ్గరకు వేశారు. ఇంట్లోని వస్తువులన్నిటినీ యథాస్థానంలో సర్ది పెట్టారు. యశోబాయి ఆడపిల్లను కన్నది. స్వామి వారి ఆటలను చేష్టలను గమనించడంలో అనుభవము ఉన్న వాళ్ళు స్వామి చేసిన అలజడి యశోబాయికి వాటిల్లవలసిన ఒక ప్రమాదాన్ని తప్పించిన భావగర్భితమైన చర్య అని, తిరిగి ఆయన ఓర్పుగా అన్ని వస్తువులను సర్దడం ఆడపిల్ల జననాన్ని సూచించిందని వ్యాఖ్యానించుకున్నారు. చివరికి కొంతకాలానికి యశోబాయి మీద స్వామికి కొంత కనికరం కలిగింది. ఆమెకు కూడా నమ్మకం కలిగే ఒక అనుభవాన్ని ప్రసాదించదలుచుకున్నారు. కాని ఆమెది వైరభక్తి కదా, అందుకని స్వామి చూపిన లీల కూడా అలాంటిదే. ఒక రోజు తేలు కుట్టి ఆమె చాలా బాధపడుతున్నది. బాధతో ఆమె పెద్ద పెద్ద కేకలు పెడుతుండగా స్వామి తన పాదుకలను విసిరి తేలు కుట్టిన చేతిని అందులో పెట్టమన్నారు. ఆమె అందులో చెయ్యి పెట్టిన మరుక్షణమే బాధంతా మాయమైపోయింది. కాని ఆమె చెయ్యి బయటకు తీసిన మరుక్షణమే మళ్లీ బాధ ఎక్కువైంది. మళ్లీ చెయ్యి పాదుకల్లో పెట్టగానే మళ్లీ బాధ అదృశ్యమైంది. చివరకు ఆ చేతిని పాదుకల్లోనే ఉంచి ప్రశాంతంగా నిదురబోయింది. సంసారం తేలుకాటు వంటిదని స్వామి పాదుకలను శరణు వేడితే ఆ బాధ ఉండదని, వాటిని మధ్యలో విస్మరిస్తే సంసార బాధ తలెత్తుతుందని, అందుకని చేతలను కూడా ఎల్లప్పుడూ స్వామి పాదుకల మీదే ఉంచినట్లయితే ఎప్పుడు ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చని దీని తాత్పర్యం. ఒక రకంగా చూస్తే చోలప్ప అందరి భక్తుల కంటే అదృష్టవంతుడు. స్వామి అతని ఇంట్లో ఉన్నంత కాలం ఇంకెవరి ఇంట్లోనూ ఉండలేదు. కాని మరో విధంగా చూస్తే అందరికంటే దురదృష్టవంతుడు కూడాను. స్వామి యందు అతనికున్న గౌరవం అచంచలమైనప్పటికీ అది భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు. అతడి భక్తి పరిపూర్ణం కాలేదు. స్వామి హస్తస్పర్శ మాత్రం చేత ఎంతో మంది దివ్యానుభూతిని పొంది శాశ్వతమైన ముక్తి పదంలోకి ప్రవేశించారు. కాని చోలప్పకు అటువంటి అదృష్టం లేకపోవడం శోచనీయమే. ఈ సృష్టిలో ప్రతిదీ అనుక్షణం మారుతూనే ఉంటుంది. ప్రతి దానికి అటు వృద్ధి కాని ఇటు క్షయం కాని ఏదో ఒకటి తప్పదు. చోలప్ప హృదయంలోని భక్తి వృద్ధి చెందలేదు. అందువలన కొంతకాలానికి హృదయంలో అతడు స్వామికి దూరమైనాడు. సకల దేవతా స్వరూపాలను ఎంతో మందికి తనలోనే దర్శనమిచ్చి ఎంతో మందిని తన దృష్టి మాత్రం చేత శ్రీ స్వామి బ్రహ్మజ్ఞానులుగా మార్చిన చోలప్పకు పూర్తి విశ్వాసం కుదరక అక్కడకు ఇక్కడకు యాత్రలు చేస్తూనే ఉన్నాడు. కాలక్రమేణా అతనితో ధనకాంక్ష బలపడింది. ఈ పరివర్తన చెందుతున్న అతని హృదయం గురించి స్వామి ఒకసారి భావగర్భితంగా ఇలా అన్నారు: నా వస్తువే నాకెదురు తిరుగుతోందా అని. శ్రీ స్వామి వంటి వారికి తన పర అనే భేదం ఉండదు. సృష్టి అంతటిని తమలోనే తన రూపంగానే చూచుకుంటారు. కాని భక్తులే వారి హృదయంలో ఉన్న భక్తిని పట్టి వారే స్వామికి దగ్గరో దూరమో అవుతుంటారు. చోలప్ప జీవితంలో చివరి దశలో రోగంతో మంచం పట్టాడు. కాని స్వామి అతనికెప్పుడు దర్శనం కాని తమ ప్రసాదం కాని ఇవ్వలేదు.
స్వామి భక్తులెవరో ఆయన పాదతీర్థం తీసుకెళ్లి అంతిమ గడియలో చోళప్ప నోట్లో పోశారు. చోళప్ప అతి కష్టం మీద దానిని మృంగగలిగాడు. కాని ఇంత మాత్రం చేత స్వామికి అతని మీద ప్రేమ తరిగిందనుకోవడం పొరపాటు. చోళప్ప మరణించిన వార్త వినగానే స్వామి ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వామి మనస్సును అర్థం చేసుకోలేని భక్తులతో స్వామి చెప్పారు, తనకు చోళప్పకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే 7 రెట్లు బలమైనదని, ఆ కారణంగా తాము కూడా త్వరలో తనువు చాలిస్తామని చివరకు సాలోచనగా ఇలా అన్నారు స్వామి, ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరెవరి వారు కారు. చోళప్ప లేకుండా నేనెక్కడికి వెళ్లేది? నేను నా లీలలు మరెవరికి చూపేది? సుందరాబాయి స్వస్థానం అసలు షోలాపూరు. ఆమె చిన్న వయసులోనే వితంతువైంది. ఒకప్పుడు ఆమెకు కాలులో పుండు లేచి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. చివరకు స్వామిని దర్శించినప్పుడు వారి అనుగ్రహంతో తగ్గిపోయింది. నాటి నుండి ఆమె స్వామి సేవలో నిమగ్నమై ఆయన సన్నిధిలో ఉండిపోయింది. కొద్ది కాలం తర్వాత ఒకరోజు చోళప్పతో, స్వామి ఈమె కుట్ర చేసి నిన్ను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారాలు చూచుకుంటుంది, జాగ్రత్త అన్నారు. కాని అతడాయన మాట నమ్మలేదు. యుక్తిమంతురాలైన ఆమె స్వామి దగ్గర తనకు ఎంతో పలుకుబడి ఉన్నదని భక్తులను నమ్మించి వారి దృష్టిలో ప్రాధాన్యం గడించింది. స్వామి అనుగ్రహం పొందాలంటే ఆమెకు కాన్కలే సమర్పిస్తే చాలనన్న విశ్వాసాన్ని వారిలో కల్పించింది. ఆమె కూడా కొంతవరకు అలానే తలచింది. కారణం, భక్తులు సమర్పించిన కానుకలన్నీ స్వామి ఆమెకి అప్పగించడమే కాక సామాన్యంగా ఆమె చెప్పినట్లే చేస్తుండేవారు. ఒకనాటికి ఆమె గర్వానికి ఆశకు అంతు లేకుండా పోయింది. స్వామి సేవలో కూడా ఎంతో నిర్లక్ష్యము అగౌరవము చూపేది. ఆయనకు భక్తులు సమర్పించిన విలువైన వంటకాలు తనకు డబ్బిచ్చిన వారికి ముట్టజెప్పి పాసిపోయిన రొట్టెలు మాత్రమే స్వామికి పెడుతుండేది. స్వామి ఇవేవి పట్టించుకునేవారు కారు. ఆయన కూడా షిరిడీ సాయి వలె తామొక భక్తునికి చేయవలసిన హెచ్చరిక నిగూఢంగా ప్రక్కవారికి చేసేవారు. అలానే ఒక రోజు అచటనున్న సుందరాబాయి తాము కూడబెట్టుకున్న ధనం గురించి గర్వంగా తలుచుకుంటున్న సమయంలో స్వామి చోళప్ప కేసి తిరిగి, ఒరే చోళప్ప, సేవకుడవైన నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబువయ్యావే అని మందలింపుగా అన్నారు. తన తప్పేమో అర్థం కాక చోళప్ప వణికి పోయాడు. సుందరాబాయికి మాత్రం ఆ మాటలు దున్నపోతు మీద వర్షంలా తలకెక్కలేదు. కొద్ది రోజులలో ఆమె అక్కల్కోట మహారాణికి చోళప్ప గురించి లేనిపోని కొండేళ్లు చెప్పి ఆమె హృదయంలో ద్వేషం రేకెత్తిచ్చింది. త్వరలో ఆమె స్వామి సేవకుడిగా చోళప్పను తొలగించి సుందరాబాయిని ప్రధాన సేవకురాలిగా నియమించింది. ఆ మరుసటి రోజు నుండి స్వామి సుందరాబాయికెట్టి ప్రాముఖ్యము ఇవ్వక ఆమె నుండి అల్పమైన సేవలు మాత్రమే అంగిరించ మొదలెట్టారు. ఆమెను తన ఆధ్యాత్మిక శక్తికి ఒక దిష్టి బొమ్మగా మాత్రమే స్వార్థపరులైన ప్రజల నుండి కాపు కాసేందుకు ఉంచారు. నిత్యము దర్శనానికి మాత్రమే వస్తున్న చోళప్పతో ఒక రోజు, ఏమిరా నీవిలా మౌనంగా ఊరుకుంటే నీకు రావలసిన పంటంతా పోతుందే, చూస్తూ ఊరుకుంటావేమి అన్నారు. అతడు నమస్కరించి మీ దయ అన్నారు. కొద్ది రోజులలో సుందరాబాయి యొక్క దౌష్యమెరిగిన అక్కల్కోట రాజు ఆమెను తొలగించి స్వామి సంరక్షణ బాలప్ప అనే భక్తునకప్పగించారు. అయినా సుందరాబాయి అమాయకులైన భక్తుల నుండి డబ్బు గుంజుకోవడం మానలేదు. ఒకరోజు ఆమెను స్వామి ఒక చెప్పుతో కొట్టారు కూడా. అయినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. చివరకు ఆమె దుశ్చేష్టలకు విసిగి భక్తులు ఆమెపై అచటి మామల్తాదారు మెజిస్ట్రేటుకు మరియు పోలీసు ఆఫీసరుకు ఫిర్యాదు చేశారు. ఆ అధికారులిద్దరూ కూలంకషంగా విచారణ జరిపి ఆమె నేరస్తురాలని తీర్మానించి ఆమెను స్వామి సేవ నుండి పూర్తిగా తొలగించారు. ఆమె కూడబెట్టిన పాపపు సొత్తునంతటిని జప్తు చేశారు. బాలప్ప సేవకు మెచ్చిన స్వామి అతనికి సంపూర్ణమైన ఆత్మ వికాసం ప్రసాదించారు. నాటి నుండి అతడు దత్త సంప్రదాయాన్ని వ్యాప్తి చేశాడు.